కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే బ్యాక్ పార్ట్లో డాటే కదా ఏముందిలే అనుకుంటారండి. మొత్తం కూడా అది పిల్లర్ లాంటిది అనమాట. ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అయినా మన ఫోల్డింగ్లో ఉండాలి. అంటే మన ఫింగర్ అంత విడ్త్ అనమాట. అలా ఉంటేనే బ్యాక్ పార్ట్ అనేది ఎత్తినట్టు రాదు. చాలా మంది మనకి కమెంట్స్ చేస్తూనే ఉంటారండి, ఏంటంటే పైకి ఎత్తినట్టు వస్తుంది అక్క బ్యాక్ పార్ట్ ఎంత హైట్ పెంచినా అని. ఖచ్చితంగా 1.5 ఇంచు వరకు ఉండేటట్టు ఒక పట్టీ అయితే తీసేసుకోండి. తర్వాత డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి, లేకపోతే పైకి ఎత్తినట్టు వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా రెండు డాట్ల చోట ఒక చిన్న చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. ఇలాగ స్ట్రైట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. విడ్త్ అనేది తక్కువ ఇచ్చామనుకోండి, డాట్ విడ్త్ అనేది అప్పుడు పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మళ్ళీ టాప్ స్టిచ్ ఖచ్చితంగా వేయాలి. ఆ టాప్ స్టిచ్ కూడా పట్టీ మీద పడేటట్టు వేయండి, బ్లౌజ్ మీద పడేటట్టు వేయకూడదు. అలా వేయటం వల్ల మనకేంటంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న పట్టీ అనేది బయటకు కనిపించకుండా ఉంటుంది అనమాట, బయటకు రాదు ఇంకా. సో అలా స్టిచ్ వేసేసుకుని నడుము దగ్గర నడుము లూజ్ ఎంత వచ్చినా అంత మార్కింగ్ వేసుకుంటే